ఓ మిత్రుడు నేను అడిగిన క్వశ్చన్ కు ఒక్క దానికి కూడా సమాధానం చెప్పకుండా ఊకదంపుడు మాటలు చెప్తున్నాడు. బసలేని వాదనలు చెప్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆంధ్ర వాళ్ళు ఆధిపత్యం మీద ఏర్పడ్డది. వాళ్ళ ఆధిపత్యం నిధులన్నీ తీసుకుపోతున్నారు, నియామకాలు తీసుకుపోతున్నారు, నీళ్ళని తీసుకుపోతున్నారు అనే ఒక పోరాటంతో ఏర్పడ్డది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఒలకబోస్తే ఫస్ట్ ఆయన చేయాల్సిన పని ఏంది? నాకు ఆంధ్రాలో ఎంతో తెలంగాణ అంటే తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి. ఇక మోడీ గారు ఇక్కడ కూడా 30,000 కోట్లు 1,00,000 కోట్లు మాకు ఇచ్చావు కదా, తెలంగాణకు కూడా 1,00,000 కోట్ల బడ్జెట్ ఇవ్వమని ఒక లెటర్ రాయాలి. రెండోది, మాకు మొదటి నుంచి మా పోరాటం ఏంది? ఆంధ్ర వాళ్ళు కృష్ణా గోదావరి నీళ్లు మొత్తం తీసుకుపోతున్నారు, మాకు అన్యాయం జరుగుతున్నది, మా బతుకంతా మమ్మల్ని ఎడారి చేస్తున్నారని చెప్తున్నాం. కృష్ణా గోదావరి నీళ్లు నిజంగానే ఆంధ్రాకి ఎక్కువ వస్తున్నాయి, తెలంగాణకు తక్కువ వస్తున్నాయి, తెలంగాణకు పోవాల్సిందని మాట్లాడాలి. అది మాట్లాడమను. ఇగో శ్రీలేరు పవర్ ప్లాంట్ మాది గుంజకపోయారు, 7 మండలాలు భద్రాచలంలో మా మండలాలు గుంజకపోయారు, వాటిని తిరిగి ఇవ్వమని అడుగుతున్నాం. దాన్ని చెప్పమని మేము తిరిగిస్తాం, మీతోటి మాకు సంబంధం లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పాలా? ఇగో ఈ మాటలు మాట్లాడితే అప్పుడు కనీసం అందరినీ సమానంగా చూస్తున్నాడు అనే ఒక ధోరణి ఏర్పడుతుంది. కానీ నువ్వు వచ్చేది అట్లా రావడం లేదు. తెలంగాణ ఎడగారి బనకచెర్ల వద్దంటున్నాం మేము. బనకచెర్ల వల్ల మా పాలమూరు రంగారెడ్డి జిల్లా మొత్తం నల్లగొండ ఎడారిగా మారుతుందని మేము ఇబ్బంది పడుతున్నాం, మేము అపేక్షిస్తున్నాం. దాన్ని నువ్వు ఓకే చెప్పు, ఖచ్చితంగా మేము కూడా దాని బనకచెర్లకు వ్యతిరేకం. మా ఆంధ్రాలో తెలంగాణలో ఆయన వస్తే కంపల్సరీ వాటి మీద మాట్లాడాల్సిందే, డెఫినెట్లీ మాట్లాడాల్సిందే. అవి మాట్లాడి ఇప్పుడు ఒక దగ్గరికి పోతున్నామంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటారు కదా ఎవరైనా. మంచి పాయింట్ తీశారు మీరు, మంచి పాయింట్ తీశారు, కరెక్టే. మీతోటి లొల్లి మాకు అది కదా, మీరు అది మాట్లాడకుండా నేను వచ్చి ఏదో వాటి పెడతా అమరవీరులను కాపాడి ఎవడయ్యా అన్నది. 800 కుటుంబాలు చనిపోతే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం, వాళ్ళకు డబ్బులు ఇచ్చినాం, అన్ని రకాల ఆదుకున్నాం. అమరవీరుల ఈ ప్రపంచంలోనే ఎవరు కట్టనంటే అమర జ్యోతిని కట్టినాం. తెలంగాణ అమరవీరుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం. మీరు మాట్లాడాలనా అమరవీరుల గురించి? మీరు మాకు చెప్పాలనా? ఎవడో వచ్చి మాకు చెప్తే మేము వినాలనా? మా అమరవీరులు మా కోసం త్యాగం చేసిన వాళ్ళని మేము ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటాం మాకు తెలుసు. కాబట్టి ఉత్తగానే ఊకదంపుడు వ్యవహారాలు కాదు, ఏదో మసిపూసి మారడే చేసే మాటలు కాదు. నేను ఈ చెప్పిన మాటల్ని మీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిపించి అప్పుడు దీంట్లో నువ్వు పోటీ చేస్తావా, నువ్వు అక్కడ పోటీ చేస్తావా, ఆంధ్రాలో వచ్చి పోటీ చేస్తారా? ఇంకొకటి తెలుసా, ఎంతమంది తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ భావజాలాన్ని కించపరిచిన వాళ్ళు, తెలంగాణ తెలంగాణను అవమానించిన వాళ్ళు ఎంతమంది ఈ రాష్ట్రానికి వస్తే అంత లాభం బీఆర్ఎస్ పార్టీకి. మరి ఎందుకు ఏకమైతుంది. మీకు వచ్చిన అధ్యక్షుడు ఏంటి? బీఆర్ఎస్ పార్టీని గొప్పగా ఆదరిస్తారు. ఎందుకంటే తెలంగాణకు పేటెంట్ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఇచ్చాను కదా, కాబట్టి తెలంగాణలోనే ఆ పదంలోనే మాకు అంత గొప్ప లక్ష్యం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉంచింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. కాబట్టి ఈ కేసీఆర్ గారిని కాదని, బీఆర్ఎస్ పార్టీని కాదని ఎవడు కూడా నిలదొక్కుకోలేడు, ఎవడు అది కాలేదు. మాయ మాటలతోటి, మోసపూరిత మాటలతోటి లేకపోతే అధికారం కోల్పోయేది కాదు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇంకా 100 ఏళ్ళు కనబడుతుంది, ప్రజలకు కనబడుతుంది. కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కాంగ్రెస్ పార్టీ ఖతం కావాలని కోరుకుంటున్నారు. ఓకే, రేవంత్ రెడ్డి గారు సార్ పోవాలని మీ నినాదం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఎవరైనా సరే అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా రామ్మూర్తి గారు. మీకు 10 ఏళ్ళు ఇచ్చారు, మీ మీద వ్యతిరేకత రాబట్టే కదా మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. సరే, కాంగ్రెస్ మీద కూడా అవకాశం వ్యతిరేకత ఉంటే రేపు ఇంకా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది, మీరున్నారు, మళ్ళీ జనసేన ఉంది, బీజేపీ ఉంది, ఎవరికి ఇస్తారు ప్రజల మ్యాండేట్? ఇంకోటి ఇక్కడ మీరు ఇంకో పాయింట్ ఇందాక తమ్ముడు మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి రావట్లేదు. తెలంగాణలో ఉన్న నాయకులకి అవకాశాలు కల్పించడం కోసం ఆయన పార్టీ పెట్టినా అక్కడ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సామాజిక తెలంగాణ అనే కోణంలో ఒక బీసీకో, ఒక ఎస్సీకో, ఒక మైనార్టీ ఎవరికొకరికి అవకాశం కల్పిస్తారు తప్పితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీలో నిలబడ్డు. రవి గారు నేను అదే అంటున్నా, నువ్వు తెలంగాణ
అస్తిత్వం తెలంగాణ ప్రజలు బాగుపడాలని కోరుకుంటే, తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకుంటే కొన్ని నేను ఇప్పుడు చెప్పిన ఈ 5-6 పాయింట్లు నువ్వు లేవలేదు, నువ్వు మాట్లాడు, ఆంధ్రాలోనే ఉండి ఓ మా తెలంగాణ కోసం ఇంత వేరే రాష్ట్ర కూడా అయినా అంతకుముందు తెలియక ఏదన్నా మాట్లాడినా ఇప్పుడు బుద్ధి వచ్చింది, మంచిగా మాట్లాడుతుండు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటుండు, ఇవి అడుగుతుండు, నీళ్ళల్లో అడుగుతుండు, నిధులు అడుగుతున్నాడు, నియామకాలు అడుగుతున్నాడు, అభివృద్ధి కోసం అడుగుతున్నాడు. కాబట్టి మోడీ సవితి తల్లి ప్రేమ చూపెడుతున్నాడు ఆంధ్ర తెలంగాణలో. మరి నువ్వు అడుగు, నువ్వు మీరు చెప్పిన అంశాల మీద నీళ్ళ విషయంలో కానీ, మీరు చెప్పిన అంశాల మీద నీళ్ళ విషయంలో కానీ ఇతరత్ర మన తెలంగాణకి నష్టం చేకూర్చే ఏ అంశాల మీదైనా పవన్ కళ్యాణ్ కంపల్సరీ మాట్లాడాల్సిందే. మాట్లాడితేనే కదా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడితే అక్కడ ఆంధ్రాలో వ్యతిరేకత పెరుగుద్దా, లేదా ఆంధ్ర గురించి మాట్లాడితే తెలంగాణ వ్యతిరేకత పెరుగుద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. సో నిజంగా మీరు అన్నట్టుగా తెలంగాణకి నష్టం చేకూరే అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిందే. మాట్లాడతారో చూద్దాం, ఎందుకంటే తెలంగాణకి నష్టం కలిగించి ఏ కార్యక్రమం కూడా చేయను అని జనసేన నాయకులు చెప్తున్నారు కదా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సరే, మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాకని మీరు విభేదిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? 100% మేము విభేదిస్తాం. ఎందుకంటే ఆయన తీరు బాగలేదు. నేను ఈ మాటలు ఏవైతే మాట్లాడుతున్నానో అవన్నీ కనుక ఆయన మాట్లాడితే అప్పుడు ఆహ్వానిస్తాం, మేమే దండలుగా వేస్తా అంటున్నాం కదా. ఆయన అంటుడు నేను ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి రావడాలే, నేను మరి ఎందుకు వస్తున్నావు, ఏం పీకనీకి వస్తున్నావు అంటున్నా. నువ్వు అభివృద్ధి గురించి చెప్పవు, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి చెప్పవు, తెలంగాణ అస్తిత్వం గురించి చెప్పవు, తెలంగాణ ఆగమైన తీరుని నువ్వు అపేక్షించవు, మోడీ చేస్తున్న అకృత్యాలను ఎంటగట్టవు, మాకు నిధులలో జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించవు. మరి ఎందుకు వస్తున్నావు అంటే రెచ్చగొట్టడానికి ఏదో లాభం చేకూర్చడానిక ఎందుకు వస్తున్నావు నువ్వు అడుగుతున్నారు. కోట్ల మంది ప్రజలు నిన్ను అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి, చెప్పినాకనే ఈ గడ్డ మీద అడుగు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది అది మీ భాషలో ఈ పీకుతూ గీకుతూ నేను అన్నాను, కానీ ఏం చేస్తారు ఏంటి అనేది ప్రజలు చూస్తారు. బట్ మీకు సంబంధించినటువంటి మీ పార్టీ నాయకుడు అయినటువంటి మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తనయి ఎవరైతే కల్వకుంట్ల కవిత గారే ఆవిడంత మాట అన్నారు, తెలంగాణలో ఏం పీక్కట్లు కట్టినామని అక్కడ మన దేశ రాజకీయాల్లో చక్రం అన్నప్పుడు మరి ఆ మాటలకి మీరు ఏ విధంగా మరి సమాధానం చెప్తారు? మరి ఇప్పుడు రవి గారు, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తీసుకుపోయినాం. రైతులు మొత్తం బాగుపడాలని ఇప్పటికి కూడా మోడీ గారు రైతు బంధు దేశం అంతా ఇస్తున్నాడు. అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చింది కదా. అంటే ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇస్తున్నారంటే అది కేసీఆర్ గారు పెట్టిన పథకమే కదా. దేశం రావాలని కోరుకున్నాం, దేశం అంతా బాగుపడాలి. ఆంధ్ర బాగుపడొద్దని అనలేదు, ఆంధ్ర బాగుపడొద్దు, ఆంధ్ర ఆగం కావాలి. మా కేసీఆర్ గారు పోయి రత్నాల సీమ చేస్తా అన్నాడు. ఆంధ్ర వాళ్ళు బాగుపడాలని కోరుకున్నాం. మరి తెలంగాణ కూడా బాగుపడాలి. రావాల్సిన నీళ్లు రావడం లేదు, మనం దోసుకుంటున్నాం అని చెప్పవనండి. అప్పుడు నిన్ను మంచోడు అంటారు. 7 మండలాలు చూసుకున్నారు. పవర్ ప్లాంట్ ప్రజలు కోరుతున్నారు, నేను కోరుకుంటున్నది కాదు. టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కాదు, తెలంగాణ ఉద్యమకారుడిగా అడుగుతున్నా నేను. మాకు కావాలి. నువ్వు మోడీ చెక్కు చేతల్లో ఉన్నావుగా, మోడీ వదిలిన బాణానివే కదా. మోడీ ఏం చెప్తే గదే కదా రేపు నీ పార్టీని కూడా తీసుకుపోయి బీజేపీలో కలుపుతావు కదా. గదే కదా నువ్వు చేసేది. అదే ఏం జరుగుతున్నది. అదే ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఆయనేమో మరి ఎవరు వదిలిన బాణమో తెలంగాణకి మరి చంద్రబాబు వదిలాడా లేకపోతే మోడీ వదిలాడని ఆయన కూడా అన్నారు. ఎవరు మన శ్రీనివాస్ గారు. చూద్దాం ఎవరు వదిలిన బాణం అనేది. ఎస్ ముస్తఫా చెప్పండి మరి ఏంటి అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి మీ సమాధానం చెప్పండి. ఏదేం మాట్లాడినా కూడా తెలంగాణలో చాలా క్వశ్చన్లు అడిగారు మిమ్మల్ని.